పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. మరొకసారి ఈ అనుదిన ప్రార్థనలో ఈ రీతిగా మీ మధ్యలో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. అనేక రోజుల తర్వాత ఆయా స్థలాలలో పరిచర్యలో వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. మరలా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, దేవుని ఉన్నతమైన కాపుదలను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము కొద్దిసేపు దేవుని స్తుతిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని మనము ప్రభు నామమై మహిమై వినియోగపరచుకుందాం. స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దయగల దేవా, మరొకసారి నీ ఉన్నతమైన కృపను బట్టి ఆయా స్థలాలలో నిదిన సావుకుని వాడుకున్న తరుణాన్ని బట్టి, విధానాన్ని బట్టి స్తోత్రములు లెక్కలేని కోటాను కోట్ల వందనాలు. మా బంధువుల యొక్క కార్యక్రమాల నిమిత్తమై మరి అక్కడ వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినటువంటి శుభ తరుణాన్ని బట్టి స్తోత్రాలు. తృణీకరించబడ్డ రాయి మూడకు తెల్లరాయి కాక తప్పదన్నావు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఏ జనాంగం అయితే ఆనాడు నిన్ను తృణీకరించినారో వారే ఈరోజు ప్రభువా నీ నామాన్ని బట్టి ఆ యొక్క దేశము జీవిస్తూ ఉన్నది. నీ నామం మీదనే ఆ దేశానికి ఈరోజు భూప్రపంచంలో పేరు వచ్చింది. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆశ్చర్య కార్యములను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, విత్తబడినటువంటి ఆయా స్థలాల్లో వాక్యాన్ని ఫలింపచేయండి. మా ప్రయాస వ్యర్థం కాకున్నట్టు కృప చూపించండి. ఇంకా ముందు వచ్చే వారంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాల గుండా కూడా మేము వెళ్చుండగా కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. మరొకసారి ఈ మధ్య ఈ వారం మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగల రాజా, దిగిరండి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు అన్నావు, మీకు స్తోత్రాలు. నీ నామం బట్టి ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చినటువంటి దేవుడవు, మా మధ్యలో మీరు ఉండండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. స్తోత్రాలు. సకల ఆటంకములను యేసుక్రీస్తు నామంలో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్ర. అవధులేని దివ్యమైన నీ కృపా అనంతమైనది, ఆశ్చర్యమైనది. అవధులేని దివ్యమైన నీ కృపా అనంతమైనది, ఆశ్చర్యమైనది. యేసయ్యా, నాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది, వర్ణింపలేనిది. యేసయ్యా, నాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది, వర్ణించలేనిది. అవధులేనిది దివ్యమైన నీ కృపా అనంతమైనది, ఆశ్చర్యమైనది. ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసిన. ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు. వారమెక్కువైనా తీరము కడు దూరమైన నీపై ఆనుకొందును. నేను గమ్యము చేరుకొందును. వారమెక్కువైనా తీరము కడు దూరమైన నీపై ఆనుకొందును. నేను గమ్యము చేరుకొందును. అవధులేనిది దివ్యమైన నీ కృపా
ఆశ్చర్యమైనది. సరిపోల్చలేని మధురమైన అనుభవం, వింతైన నీ ప్రేమలో అనుభవింపచేశావు. సరిపోల్చలేని మధురమైన అనుభవం, వింతైన నీ ప్రేమలో అనుభవింపచేశావు. సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును. నేను నీ కోసమే వేచియుందును. సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును. నేను నీ కోసమే వేచియుందును. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేని దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. లెక్కించలేని అగ్నిశోధనలు, ప్రయాసమునకు తగిన ఫలమునిచ్చినావు. లెక్కించలేని అగ్నిశోధనలు, ప్రయాసమునకు తగిన ఫలమునిచ్చినావు. వాడవాడని కిరీటమునే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెదా. వాడవాడని కిరీటమునే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెదా. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేని దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప, అమూల్యమైనది వర్ణించలేనిది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప, అమూల్యమైనది వర్ణించలేనిది. అవధులేని దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేని దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. దేవునికి స్తోత్రం. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫవు మేఘవు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫవు మేఘవు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము నీ రక్షణయే ప్రాకారములని, ప్రఖ్యాతియే నాకు బ్రహ్మములని తెలిపి. నీ రక్షణయే ప్రాకారములని, ప్రఖ్యాతియే నాకు బ్రహ్మములని తెలిపి.
లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము శివపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సగితివే. శివపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సగితివే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నిత్య సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము. దేవునికి స్తోత్రం. దీనులకు విందులు చేసే యేసయ్యా సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. దీనులకు విందులు చేసే యేసయ్యా సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. రండి వినారా
ఎవరో తెలుసుకొనరారండి. రండి వినారా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. దీనులకు ఎందుకే యేసయ్యకు చేరిన వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. ఈ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. ఈ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. దీనులకు విందులు చేసే యేసయ్యకు చరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. దీనులకు విందులు చేసే యేసయ్య వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. దీనులకు విందులు చేసే యేసయ్యకు చరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. హల్లెలూయా. హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, రచయించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, రచించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా
కదా దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను దాచిన జల ప్రళయములో నోవాను దాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని కరుణతో ప్రోసిన సచరితుడవు నీవే కదా సమరయ శ్రీని కరుణతో ప్రోసిన సచరితుడవు నీవే కదా పాపుల కోరకై ప్రాణము పేసిన పాపుల కోరకై ప్రాణము కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట దైవజనులు రంజితోపిరాయ్ గారు రాసినటువంటి పాట పాడదాం. కృప కలుగునుగాక కృప కలుగునుగాక దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగుగాక దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగుగాక కలుగునుగాక ప్రభువకు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించెడి జనావళి ప్రభువకు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించెడి జనావళికి ప్రతి పాపంబును
తలకిలలో జయము కలుగుగాక. సత్యము కోరకై రోషము కలిగి ధ్వజమెత్తిన శరణార్థులకు. సత్యము కోరకై రోషము కలిగి ధ్వజమెత్తిన శరణార్థులకు. సత్య విరోధము ప్రతిబోధము ఇలా సత్య విరోధము ప్రతిబోధను ఇలా నినయోధులకు. కృప కలుగునుగాక నిరతము, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నిరతము, కృప కలుగునుగాక. జయము కలుగుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని కోరకై లోకపు మమతలు పెంచుకొని నదై ఆశులకు. దేవుని కోరకై లోకపు మమతలు పెంచుకొని ఆశులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికేటి సాహసికులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికేటి సాహసికులకు. కృప కలుగునుగాక నిరతము, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నిరతము, కృప కలుగునుగాక. జయము కలుగుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని రాజనిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలిగినాక అనేక మంది ఈ అనుదిన ప్రార్థనలో పాలిభాగస్తులై మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకై మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, నా 2-3 రోజులుగా మీ అనుదిన ప్రార్థన రావడం లేదు అనేటటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం. విలాప వాక్యంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం.
విలాప వాక్యములు 2వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. కొంత కరెంట్ డిస్టర్బెన్స్ అయిన కారణాన్ని బట్టి రైట్. విలాప వాక్యములు 2వ అధ్యాయము. దయచేసి 18-19 వచనాలను మనం చదువుదాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె దీవారాత్రములు కన్నీరు పారనిము, విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇర్మియా ప్రవక్త మరి తను రాసినటువంటి విలాప వాక్యములు అంటే ఇది ఏడుస్తూ సార్వత్రిక సంఘానికి, క్రైస్తవ సమాజానికి, ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి సందేశం. వాస్తవానికి యొక్క వేదన, బాధ, దుఃఖము ఇదంతా కూడా దేవుని యొక్క కన్నీరు. దేవుడే తన ప్రజలను బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఏంటండి, మొదటి అధ్యాయంలో మనం చూస్తే, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలాయను, అది విధవరాలు వంటిదాయను. ఏంటండి, దేవుడు మరి ఒక పట్టణము గురించి బాధపడుతున్నట్లుగా, ఒక జనాంగమును గురించి బాధపడుతున్నట్లుగా, మరి ఒక జాతి గురించి ఆయన దుఃఖాక్రాంతులు అవుతున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి ఇర్మియా కూడా చాలా కన్నీరు గార్చినాడు. పాడైనటువంటి మందిరాన్ని చూసినప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో మరి ఈయన ప్రవచన పురుషుడు. ఒక విధంగా చెప్పాలంటే ఇర్మియా కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను నియమించి తిని. ప్రవచనమును బట్టి పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. యేసు ప్రభుల వారు ప్రవచన పురుషుడు, బాప్తిసం ఇచ్చేవాను కూడా ప్రవచన పురుషుడు. ఆయనను బట్టి కూడా ఎన్నో ప్రవచనాలు ముందున్నాయి. ఆయన వస్తాడు, పుడతాడు, ఈ రీతిగా చేస్తాడని. ఇర్మియా గురించి కూడా ఒక ప్రవచనం ఉన్నది. ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూస్తే, మొదటి అధ్యాయంలో 4-5 వచనాలు కలిసిన లేఖన భాగం చదువుతాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏంటండి, ఈయన కూడా పుట్టకముందే దేవుని చేత ప్రవచింపబడ్డవాడు. హన్న ప్రవచనం పొందిన దేవుడి దగ్గర ఒక కుమారుడు ఆమెకి ఇస్తాడు. నీ నామం కూడా ప్రతిష్ఠిస్తానైతే దేవుడు అన్నప్పుడు, దేవుని సన్నిధి ఆమె తీర్మానం చేసుకున్నప్పుడు, ఆమె తీర్మానాన్ని బట్టి దేవుడు ఆమెకు ఒక ప్రవచన పురుషుడు ఇచ్చినాడు, సమూయేలు. సో ఇక్కడ ఇర్మియా గురించి అంటే ఏంటంటే, నేను నిన్ను తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఎవరా పాట రాసిన వ్యక్తి? మంచి పాట రాశారు. ఎరిగి ఉంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగి ఉంటివే. గర్భములో తలపు పరిమితి కదలక
పరము అనుకుదరులక ముందే నోహవు నీతో నడువక ముందే పితయాబ్రామును పిలువక ముందే పేరున పిలచితివే. యేసుక్రీస్తునందు విరాజమున సుతగణంబులు ప్రీతిగా యేసుక్రీస్తునందు నన్ను మహిమా పరచితివే. భూమి పునాదులు వేయక ముందే భూమి పునాదులు వేయక ముందే ఆకాశము సహా లేకున్నప్పుడే ఇలా పర్వతములు నిలువక ముందే కనబడు ప్రతిదియు లేకయున్నప్పుడే ఎరిగి ఉంది. నన్ను ఎరిగి ఉంటివే. పరమున కూటము జరుగక ముందే పరమున కూటము జరుగక ముందే రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే ప్రయాచితపు బలి కానప్పుడే యేసు రూపమిల ఏర్పడనప్పుడే నిర్ణయించితివే. యేసుక్రీస్తునందు నన్ను నిర్ణయించితివే. ఇర్మియా తల్లి గర్భములో రూపించబడుతున్న సమయంలో ఎరగడము గొప్ప సంగతి కాదు. అసలు భూమికి పునాది వేయక మునిపే నన్ను ఎరిగినాడు దేవుడు. నన్ను ఎరిగినాడు అంటాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి పాట. భూమి పునాదులు వేయక మునుపు అసలు నేలమట్టి రవ్వంతయు రూపింపబడక మునుపు నేను ఎరగబడ్డాను, దేవుని చేత నేను నిర్ణయించబడ్డాను. యేసు రూపం ఇలా ఏర్పడకన మునిపే ఆయన నన్ను మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి. అయితే ఇర్మియా కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను బట్టి భూమి మీద జన్మించినటువంటి వ్యక్తే. కాబట్టి ఆయనకు దేవుని జనాంగము కొరకు పాడేటటువంటి దావీదు పునాదులను బట్టి జనులు ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉన్నారు. వ్యర్థ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. దేవుడు పంపని ప్రవక్తలు ఎందరో నేల మీదకి వచ్చారు, చెరుపుతూ ఉన్నారు, సమాజాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు అంటాడు. ఏంటండి వీరు? ఏంటండి దేవుడు పంపకపోయినా పరిగెత్తుకొని వచ్చుతూ ఉన్నారు. ఇర్మియా
ప్రవచన గ్రంథంలో ఎన్నిసార్లు వాళ్ళ గురించి దేవుడు బాధపడుతున్నాడో మనం గమనిస్తాం. 23వ అధ్యాయము 21వ వచనంలో, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడక ఉండినను వారు ప్రకటించెదరు. అంటే దేవుని సేవకులు దేవుడు మాట్లాడితేనే ప్రకటించాలి, దేవుడు మాట్లాడకపోతే ప్రకటించొద్దు. ఆ కాలంలో లేఖనాలు, ధర్మశాస్త్రము మరి ఇప్పుడు మనకున్నట్టు ఈ షేప్లో లేదు కదా. కాబట్టి అప్పుడు దేవుని స్వరమే వారికి సర్వోన్నతమైనటువంటి అధికారిక వాయిస్ అన్నమాట. కానీ చాలామంది దేవుడు పంపకపోయినా వచ్చారు. మరి పౌలు జీవించిన కాలంలో వచ్చారు ఇటువంటి బ్యాచ్. కొందరు వచ్చి మిమ్మల్ని చెరుపుచున్నారు అంటాడు పౌలు. మా ఇద్దరు నుండి పంపబడిన వారు కాదంటాడు, వారు భిన్నమైన బోధలు చేస్తున్నారు అంటాడు. అంటే దేవుని చేత పంపబడిన వ్యక్తులు భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఇర్మియా ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు. ఇది ప్రతి భక్తుడు చేసినటువంటి కార్యము. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, ప్రభువా, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవట వలన నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎందుకు పారుచున్నదండి ఆయన కన్నీరు అంటే, చెప్పి 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 అలసిపోయి ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు జనాంగాన్ని బట్టి కదా. దయచేసి 119వ కీర్తనలో దయచేసి గమని 136వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు. ఇక చెప్పి చెప్పి అలసిపోయినాడు, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నాడు. అది కూడా ఒక రకమైనటువంటి పరిచర్యనే. మనం అనుకుంటాం సమాజంలో ఎంత సత్యాన్ని బోధించినా, ఎన్ని మరి లేఖనాలు దేవుని యొద్ద నుండి మనం తెలుసుకొని తెలియజేసినా జనాలు మారరు. జనములు కఠిన హృదయులు. అంత్య దినాలలో మరి అపాయకరమైన దినములు వస్తాయి. అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారుతుంది అన్నాడు. అంటే అక్రమానికి హద్దు ఉండదు. అంత్య దినాల్లో 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఎటువంటి జనాంగం మధ్య మనం ఉన్నామనేది మొదట మనం గ్రహించాలండి. లేకపోతే మనము చాలా పొరపాటు చేస్తాం. అంత్య దినాల్లో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్. 24 మత్తయి సువార్త యేసు ప్రభుల వారు అంత్యదిన సంభవాల గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన. 12-11 వచనం చూస్తే, అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరిస్తుంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందండి. ఇప్పుడు ఒక తండ్రికి తన కుమార్తె మీద చాలా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. కానీ అదే అక్రమ సంబంధం పెట్టుకున్నది అనుకో, అప్పుడు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ అంతా వెళ్ళిపోతుంది. ఒక భార్యకు ఒక భార్యకు భర్త మీద చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఆనెస్ట్గా ఆమె లవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ భర్త ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ మొదట ఉన్న ప్రేమ ఉండదు. క్షమించవచ్చు, సంసారాన్ని కొనసాగించుకోవచ్చు, కానీ ప్రేమ ఉండదు. జస్ట్ స్ట్రేంజర్గా ఆమె కొనసాగుతుంది. అదే రీతిగా భార్యలు ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భర్తకు తెలిసిందనుకో, అంతకుముందున్న ప్రేమ ఉండదు. కొంతమంది క్షమించే భర్తలు ఉన్నారు, కొంతమంది క్షమించకుండా వదిలిపెట్టేసిన భర్తలు కూడా ఉన్నారు. కానీ ప్రేమ అయితే ఉండదు. నా చెల్లి, నా అక్క చాలా నమ్మకంగా ఉంది, నా అన్న చాలా నమ్మకంగా ఉన్నాడు, నా కొడుకు, నా కూతురు చాలా నమ్మకంగా ఉంది, నా భార్య నమ్మకంగా ఉంది, నా భర్త నమ్మకంగా ఉందని ఏ నమ్మకాల మీద అయితే ఈరోజు రిలేషన్షిప్ ఆధారపడి ఉన్నాయో, ఈ నమ్మకాలంట అంత్య దినాలు ఏమైపోతాయి ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు ప్రేమ చల్లారుతుంది అంటే మనుషులు ఇష్టానుసారమైన జీవితానికి అలవాటుపడతారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, బింకములాడువ. ఈ మనుషుల యొక్క లిస్ట్ అండి. అటువంటి మనుషులు అంత్య దినాల్లో ఉంటారనడానికి దేవుడు చక్కటి నిదర్శనం తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనుషులు ఎటువంటి వాళ్ళు ఉంటారంట? మొదట స్వార్థప్రియులు ఉంటారు. నా ఇష్టం ముఖ్యం, నేను అనుకుంటున్నది జరగడం ముఖ్యం, నా కోరిక నెరవేరడం ముఖ్యం. ఎవరినో సంతోషపెట్టాల్సిన అవసరం లేదు, ఎవరినో నేను ఎవరి కొరకు నేను బ్రతకాల్సిన అవసరం. ఎంతమంది అంటలేరండి. ఈరోజు మనం చూస్తే లోకంలో
అమ్మా నేను కని పెంచి పెద్ద చేసి చదివించి ఉన్నతమైన చదువులు చదివించి ఒక ప్రయోజకురాలను చేశాను బిడ్డ, నా మాట వినాలి నాయనంటే ఏ కొడుకు తల్లిదండ్రుల మాట వింటలేదు, ఏ కూతురు తల్లిదండ్రుల మాట వినడం లేదు. వారిని ఎందుకు సంతోషపెట్టాలి? నా కెరీర్ నేను చూసుకోవాలి. నీ కెరీరు వాళ్ళు కని పెంచకపోతే కెరీరే లేదు, నువ్వే లేవు అసలు. నీ కెరీరు నువ్వు నమ్ముకున్నటువంటి, నువ్వు ప్రేమించి మోసపోయినటువంటి ఒక మనిషి మీద ఆధారపడి లేదు. నీ కెరీరు దేవుని మీద ఆధారపడి ఉంది. నీ కెరీరు నీ తల్లిదండ్రి నీ పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏమవుతుందంటే స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అదే దినాల్లో ఈ డబ్బు కొరకు ఏ నీచమైన కార్యం నేను చేస్తారు. అందులో ఒకటి వ్యభిచారం, అందులో ఒకటి దొంగతనం, అందులో ఒకటి మోసాలు, దగ, కుట్ర. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ధనాపేక్ష అనేటటువంటిది పెరిగిపోతుంది దేవుని బిడ్డలారా. అంతేకాదు అహంకారులు, బింకములాడువారు. ధనాపేక్ష పెరిగిపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అబద్ధపు మాటలు పెడతారు. అహంకారులు, దూషకులు అన్నాడు అక్కడ. ఏమన్నాడు? అహంకారులు, దూషకులు. ఎవరిని పడితే వారిని దూషిస్తారండి. వానికి వాయు వరుసలు ఉండవు. అరే వీళ్ళు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కదా, వారి వయసును బట్టి అన్న వారిని గౌరవించాలి, లేకపోతే వారు కలిగి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి నేను వారిని గౌరవించాలి. స్పిరిచువల్గా కానీ భౌతికంగా కానీ సమాజంలో వారు కలిగి ఉన్నటువంటి డిసిగ్నేషన్ని బట్టి నేను వారిని గౌరవించాలనేటటువంటి మర్యాదలు ఉండవు. ఒట్టిగానే దూషిస్తారంట. ఎందుకు? అదే దినాలు అదొక సూచన. ఏ కారణాన్ని బట్టి పలానా దైవజనులను దూషిస్తున్నావా అంటే కారణం అవసరం లేదు నాకు. కారణం అవసరం లేదు, దూషించాలి. ఎందుకు దూషిస్తున్నావు? దూషకులు ఉంటారు, కారణాలు లేకుండా దూషించే దూషకులు ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖాంధులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి వేషం వేసుకుని లోపల దాని శక్తి లేనివారు, ఇట్టివారు ఉన్నారు లోకంలో. వారి మధ్య మనం జీవిస్తున్నాం. వారికి మనం సత్యాన్ని బోధించడానికి పూనుకున్నాం, వారికి మనం స్వార్థ చెప్పడానికి పూనుకున్నాం. ఒక్క మంచి క్వాలిటీ వారిలో లేదే. ఏ జనాంగం మధ్య మనం జీవిస్తున్నామో ఎరిగి ఉండాలి. అందుకే అంటున్నాడు తిమోతి, అటువంటి ప్రజల మధ్య నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? 1వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని. ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు తిమోతి? ఇటువంటి ప్రజల మధ్య ఆయన జీవిస్తున్నాడు, స్వార్థపరుల మధ్య జీవిస్తున్నాడు, బింకములాడే వారి మధ్య జీవిస్తున్నాడు, దూషకుల మధ్య, తల్లిదండ్రులకు అవిధులైనటువంటి గర్వాంధుల మధ్య, సజ్జన ద్వేషుల మధ్య, భక్తి వేషం వేసుకున్నారు కానీ శక్తి లేనటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన కన్నీరు గార్చాల్సి వచ్చింది. అయ్యో ప్రభువా, ఇటువంటి జనాంగం కొరకా తండ్రి నేను సమస్తాన్ని త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి మరి నేను నామమును బట్టి పరీక్షలలో నేను ఉన్నది ఇటువంటి జనాంగం కొరక అని తిమోతి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో వచ్చినాడు ఆయన పౌలు యొక్క మాటకు లోబడి. దేవుని పరిచయం కొరకు వస్తే సంఘము ఆయనను ఆదరిస్తలేదు, సంఘము ఆయనను కన్నీరు పెట్టుకునే విధంగా చేస్తూ ఉన్నది. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది. 1వ శతాబ్దంలోనే దూషకులు ఉన్నారు, 1వ శతాబ్దంలోనే మరి భక్తి లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, భక్తి వేషం ధరించుకున్నటువంటి వేషధారులు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారండి? ఈరోజు మనము నమ్మే పరిస్థితి లేదు. అది ఏం చేయాలి? మనం కేవలము కన్నీరు విడవాలి, కన్నీరు విడవాలి. అది ఇర్మియా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి పాఠము. దేవుని బిడ్డలారా, పాఠం. నీవు నీ కంటి పాపకు ఏం చేయకండి. ఇర్మియా 2వ అధ్యాయంలో మన మూలవాక్యంలో మనం ఒకసారి వద్దాం. 2వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే విలాప వాక్యములు 2:18లో ఏమన్నాడు? జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రకారమా నది ప్రవాహం వలె దీవారాత్రములు కన్నీరు పారనిము. దిస్ ఈజ్ ఓన్లీ వన్ వే టు గెట్ రివైవల్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ వే టు చేంజ్ ద సొసైటీ అండ్ ద పీపుల్. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ వే టు బిల్డ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ కార్యము చేయాలన్నా, సంఘము కట్టాలన్నా, స్వార్థ ప్రకటించాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఒకటే పని చేయాలి.
దీవారాత్రములు ఏం చేయమన్నాడు? కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపమును విశ్రమింపనీయకుము, రేయి మొదటి జామున లేము. అంటే 2 కార్యక్రమాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీవారాత్రము మనము కన్నీరు విడవాలి. మేము చెప్పి మార్చే పరిస్థితుల్లో లేము తండ్రి లోకానికి. మా మాట వినే పరిస్థితులు ఎవరు లేరు తండ్రి లోకంలో. మా మీద ఎవరికి గౌరవం లేదు లోకంలో. గౌరవం లేనప్పుడు కూడా మన మాటనే లెక్క చేయరు, ఖాతరు చేయడు అసలు. మన మీద గౌరవం ఉంటేనే కదా. ఇప్పుడు సేవకుల మీద గౌరవం లేదు, క్రైస్తవ సమాజం మీద గౌరవం లేదు, యేసుక్రీస్తు మీద గౌరవం లేదు. మరి వాడు ఎట్లంటాడు సువార్త? దూషకులు పెరిగిపోయినారు, అహంకారులు పెరిగిపోయినారు, గర్వాంతులు పెరిగిపోయినారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నటువంటి ఈ కడవరి దినములలో ఈరోజు మనం ఒకటే చేయాలి. దీవారాత్రములు ఆయన సన్నిధిలో ఏం చేయాలి? కన్నీరు పారనియాలి. రేయి మొదటి జామున లేచి మనము కన్నీరు విడవాలి అన్నాడు. ఎందుకొరకు చెప్పండి? ఎవరో మన ఇంటి ఎవరైనా చచ్చిపోయారని ఏడవాలనా? మన ఏదైనా ఒక ఆస్తులు లాస్ అయినాయని ఏడవాలనా? ఆరోగ్యం దెబ్బతిన్నదని ఏడవాలనా? ఏదో నా తల్లి నేను చెప్పినట్లు వింటలేదు, నా తండ్రి నేను చెప్పినట్లు వింటలేడు, నా కుమార్తె నాకు చెప్పినట్లు వింటలేదు, నా కొడుకు నేను చెప్పినట్లు వింటలేడు అనే సమస్యల్ని బట్టి ఏడవాలనా మనము? కాదు 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 కేవలము దేవుని కార్యము భూమి మీద జరగడం కొరకు మనం ఏడవాలి. ఏంటండి? దేవుని యొక్క చిత్తం భూమి మీద జరగడానికి మనం ఏడవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో అవర్ టీయర్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ గాస్పల్ అండ్ గ్రేట్ మిషన్. మన కన్నీరు ఎప్పుడైతే ఉంటుందో అదే గొప్ప పరిచర్య. కన్నీటి ప్రార్థనను చూసి సాతాను పారిపోతాడు. కన్నీటి ప్రార్థనకు దేవుడు దిగి వస్తాడు. యాకోబు కన్నీరు విడుచుట దేవుడు చూసి యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. ఆయన హిజ్కియా కన్నీరు విడుచుట చూచి ఆయన గదిలోనికి వచ్చినాడు. ఆయన మనం కన్నీరు గార్చినప్పుడు దేవుడు రాలేడని అనుకోదు. మనం కన్నీరు విడుస్తున్నటువంటి పరిస్థితిలో, దుఃఖభరితమైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సంకల్పం నెరవేరాలని ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం 2 చుక్కల కన్నీరు బొట్లు కాల్చినటువంటి ఆ గడియలో, ఆ ఘట్టంలో, ఏ స్థలంలో మనం ఉన్నామో, ఏ గదిలో మనం ఉన్నామో, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేబీ ద ప్లేస్ ఈజ్ డిఫరెంట్, ఏదైనా కావచ్చు. బట్ కంపల్సరీ గాడ్ విల్ అరైవ్ ఇన్ దట్ ప్లేస్. ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఎస్ ఈ షుడ్ కమ్. ఆయన రావాలి కూడా. ఎందుకు? మనం కన్నీరు విడిచినప్పుడు ఎందుకు రాడు దేవుడు? దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు దిగిరా, మా ప్రయత్నాలు వ్యర్థం. ఎంతకాలం అయ్యా? ఇప్పుడు నేను 14 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా. ఇప్పుడు వచ్చి నాకు 14 కుటుంబాలు. ఎందుకొరకు మరి ఇంకా సేవ చేయడము అని ఎన్నోసార్లు అనిపించింది. ఎందుకంటే ఇంకా సేవకుడిగా, ఇవాంజలిస్ట్గా, పాస్టర్గా ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు? ఏదైనా పని చేసుకొని సపడదాకా జీవిస్తే అయిపోతుంది అనిపించింది. కానీ దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆ రీతిగా మరి ఒప్పుకొని, దట్ ఈస్ నాట్ రైట్ వే. రైట్, వాళ్ళు విందను వినకపోయినా నువ్వు చెప్పమంటాడు. అటువంటి జనాంగకుడు చెప్పాలి. మారు మనసు లేనటువంటి ప్రజల మధ్య యేసు ప్రభు సేవ చేసి, సర్పములారా సర్ప సంతానమా అని గద్దిస్తూ పరిచయం చేస్తున్నాడు బాప్తిసం ఇచ్చేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ లోకంలో ఎటువంటి మనుషుల మధ్య మనం సేవ చేస్తున్నామని గుర్తించి జాగ్రత్తగా పరిచర్యల ముందుకు వెళ్ళాలి. అంతకన్నా ముఖ్యంగా మనము కన్నీటి ప్రార్థన చేయాలి. అందుకే మన అయ్యగారు అంటాడు, మత్తులారా వేలుకొనండి, కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో రోధించండి. దేవుని తోట మిడతల పాలైపోయింది. కన్నీరు గార్చేటటువంటి వ్యక్తులు లేరు. ఈరోజు ఉద్యోగం కొరకు కావాల్సింది మన ప్రసంగాలు, మనం కలిగి ఉన్న టాలెంట్స్ కావు. మనకి ఎన్నైనా ప్రసంగాలు చేసుకోవచ్చు, మనకి ఎన్నైనా టాలెంట్స్ ఉండొచ్చు, ఎంతైనా పెద్ద పెద్ద చర్చలు ఉండొచ్చు, అన్ని భాషల్లో మనం వాక్యం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఉద్యమాన్ని తీసుకురావు. ఒక ప్రార్థన ఉద్యమాన్ని తీసుకొస్తుంది. యాంగిచో వారి మాట అంటారు, వైర్ టారిస్ అనే బుక్లో కూడా ఇదే మాట అంటారు. ఉద్యమం ఎందుకు రాదు? ఉద్యమానికి ప్రధాన కారణం మన కన్నీటి ప్రార్థన. కాబట్టి ఈరోజు మరొకసారి మనం ప్రభు సన్నిధిలో we were waiting for a great revival of this hour in this generation. ఈ సమయంలో మనము దేవుని బిడ్డలారా, దేవుని కార్యం జరగాలని మనము ప్రార్థన చూస్తున్నాం. మరొకసారి ఆ ప్రార్థనలో కన్నీరు ఉండే విధంగా మనము జాగ్రత్త పడదాం. నీ కంటి పాపకు కన్నీరు విరామము కలగనీయకమంటాడు, కన్నీరు ఏరులై పారనిమ్మంటాడు. మనం ఏవో సమస్యల కొరకు లోకంలో ఎంతోమంది ఏడుస్తూ ఉంటారని.
ఆ బాధలన్నీ ఒక నథింగ్ అన్నమాట. దేవుని యొక్క చిత్తము నెరవేరాలని దాని ముందు మనకున్న బాధలు, సమస్యలు, ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తానికి ఇవన్నీ సమానం కావు. ఇవన్నీ కొంచెం అంత చిన్నది లైఫ్, అవి కొద్ది రోజులు ఉంటాయి సమస్య. దేవుడి చిత్తము నా జీవితంలో నేను బ్రతికిన కాలంలో నా ప్రార్థన ద్వారా ఉద్యోగాన్ని చూడాలనేటువంటి మంట మనకు రావాలి. ఇర్మియాక మంట కలిగింది, ఎముకల మంట, నరముల్లో మంట, కడుపుల్లో మంట. ఏం చేసిండు ఆ మంటను బట్టి? కన్నీరు విడుస్తుంది. మనం కూడా అటువంటి కన్నీళ్ళ సంద్రం, కన్నీళ్ళ లైన్లో ఆ ప్రవక్తల అడుగుజాడల్లో మనం అడుగుదాం. దేవుడి సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లను చంపుతూ ఉన్నారు, చర్చిలకు వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు, సండే స్కూల్ పరిచర్యలో దాడులు చేస్తూ ఉన్నారు, పాస్టర్ల మీద నిష్కారణమైన ద్వేషంతో చంపుతూ ఉన్నారు. మణిపూర్లో 2 సంవత్సరాలుగా కొన్ని వేల మందిని చంపినారు. ఏం చేద్దాం? వారికి పోయి మనం హితోపదేశం చేసి పెద్ద పెద్ద బోధలు చేసి మార్చే పరిస్థితి లేదు. దేవుడు దిగి రావాలి భారతదేశంలోనికి, దేవుని ఉగ్రతనన్న దిగి రావాలి భారతదేశంలోనికి, దేవుడు అన్న దిగి రావాలి. ఆయన ప్రజలు హింసిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు కదా. చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు బలైపోయారు. ఎందరో అనాథలు అయిపోయినారు ఈరోజు తల్లిదండ్రులు లేక. ఎందరో వృద్ధులు ఏ దిక్కులేని స్థితిలో ఉన్నారు తమ పిల్లల్ని కోల్పోయి. దేవుడు ఏం చేస్తున్నాడు? దిగి రావాలి ప్రభువా, నీ కార్యం జరిగించాలి భూమి మీద. ప్రభుత్వాలను మార్చాలి, అధికారులను గడ్డి తినిపించిన దేవుడు నీవు. ఎన్ని కార్యాలు ఉన్నాయి. కాబట్టి మనం జీవిస్తున్న దినాల్లో ఇవన్నీ చూసినప్పుడు మన కన్నీరు ఏరులై పారాలి. క్రైస్తవ సమాజం జరుగుతున్న దాడులు చూసినప్పుడు మన కన్నీరు ఏరులై పారాలి. అడుగుదాం మరొకసారి, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక 4-5 రోజులుగా ఆయా స్థలాలలో పరిచయార్థమై వెళ్ళి అయా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మరలా ఈరోజు నీ సన్నిధిలో మేము కలుసుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు. దయగల దేవా, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. స్తోత్రాలు చెల్లించుకోండి. మాలో కన్నీరు ఉబికించుమయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం. కన్నీరు నాలో ఉబికించుము దేవా. కన్నీరు విడవని కడు బీదనైపోతుందని ప్రవక్త ప్రార్థన చేస్తున్నారు. మేము కన్నీరు విడవని కడు బీదలుగా ఉండొద్దు. దయగల తండ్రి, సమృద్ధిగా నీ పరిచర్య కొరకు, నీ చిత్తం కొరకు కన్నీరు విడిచి మేము ముందుకు సాగే కృపను మాకు దయచు. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ, ఘనత, ప్రభావం మీకు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. యేసు రక్తమే ఇచ్చారు, ప్రభు యేసు రక్తమే ఇచ్చారు. ప్రభు యేసు నామానికి ఆమేన్.